తూర్పుగోదావరి జిల్లా భీమోలుకు చెందిన పోతిరెడ్డి సర్వానాయుడు అనే జమీందారు కోర్టు పరిధిలో ఉన్న పట్టాదారుల భూమిని అమ్ముకున్నారని భీమోలు పట్టాదారులు లీగల్ అడ్వైజర్ అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఆయన నకిలీ కౌలుదారులను సృష్టించి అధికారుల అండదండలతో 175 కోట్ల విలువైన 370 ఎకరాల భూమిని విక్రయించారని తెలిపారు. ఈ వ్యవహారంపై గోపాలపురం ఎంఆర్ఓ వనజాక్షి డిప్యూటీ తహసీల్దార్ కృష్ణకోట్లలో లంచాలు తీసుకుని సహాయపడ్డారన్నారు. నకిలీ బ్యాంక్ పాస్బుక్లు తయారు చేసి బినామీ కౌలుదారుల అకౌంట్లో ఉన్న నగదును జమీందారు కొట్టేశాడని తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. డిస్ప్యూట్ రిజిస్టర్ వివాదాస్పద భూముల రిజిస్టర్లో పెట్టమని హైకోర్టు వారు మార్చి 12వ తారీఖు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సర్వారాయుడు అనేటువంటి భూస్వామి కొంతమంది కౌలుదారులని బినామీ కౌలుదారుని తయారు చేసి వాళ్ళ ద్వారా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అధికారుల సాయంతో ముఖ్యంగా గోపాలపురం ఎంఆర్ఓ వనజాక్షి గారు, మరి అప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ గారు, తర్వాత వేగేశ్వరపురం, తర్వాత మన కోరుకొండ, ఇంకొకటి కొవ్వూరు 3 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మార్చి 16, 18 తారీఖుల్లో 169.2 ఎకరాలు కౌలుదారులు ఎలా భూములు అమ్మారో హైకోర్టు కూడా తలబట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక ఇంట్లో అద్దెకుంటున్న వాడు ఆస్తిని అనుభవించాలే తప్పితే కోర్టు వాళ్ళకు ఒక హక్కు కల్పిస్తే దాన్ని అనుభవించాలే తప్పితే పట్టాదారులను రోళ్లు కొట్టేసి కోర్టు వాద్యాలు పట్టాదారులకి కౌలుదారులకి కోర్టులో ఉండగానే ఈ భూముల్ని దొడ్డిదారిని అమ్మేయటం, వాటికి మరి తూర్పుగోదావరికి చెల్లించిన ఒక అగ్రికల్చర్ ఫారం తాడి